అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అనగనగా ఓ కథ. రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి గారు. ఇక కథలోకి వెళితే, నేను పరీక్ష పాస్ అయ్యానన్నయ్య. పేపరు చదువుకుంటున్న రాఘవరావు తల ఎత్తి చూశాడు. ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు. స్కూలు నుంచి పరుగున వచ్చినట్టున్నాడు కాబోలు. వగరుస్తున్నాడు. చెదిరిపోయిన జుట్టు నుదుటి మీద పడుతోంది. వెరీ గుడ్, అయితే 3వ తరగతిలోకి వచ్చావన్నమాట, రాఘవరావు అన్నాడు ఉత్సాహంగా. అవునన్నయ్యా, మరి పుస్తకాలు ఎప్పుడు కొంటావు? అప్పుడే వాళ్ళ మధు కూడా కొనేసుకున్నాడు. కొత్త పుస్తకాలు కొనుక్కోవాలనే వాడి ఉత్సాహం వెనుక ఆతృత కూడా ఉంది. అలాగే నేను కొంటానులే, ముందు నువ్వు పాసైన సంగతి మీ వదినకు కూడా చెప్పిరా అంటూ మళ్ళీ పేపర్లో తలదూర్చాడు రాఘవరావు. కృష్ణ గబగబా పెరట్లో పనిచేసుకుంటున్న లక్ష్మి దగ్గరకు పరుగు తీశాడు. పేపరు చదువుతున్న రాఘవరావుకు అప్రయత్నంగా ఏవేవో జ్ఞాపకాలు స్మృతి పథంలోకి వచ్చాయి. కళ్ళల్లో నీరు నిలిచి పేపర్లోని అక్షరాలు కనిపించటం మానేశాయి. వెంకట్రామయ్యది కలిగిన కుటుంబం కాదు. ఏటా 10 బస్తాల పంట ఇంటికి వస్తుంటే దానికి సాయంగా అక్కడ పద్దులు రాసి మరో 10 రాళ్ళు తెస్తూ 10 మందిలోనూ పరువుగా బ్రతికేవాడు. శాంతమ్మ కూడా పేరుకు తగిన మనిషి. భర్త తెచ్చిన దానితో గుట్టుగా సంసారం సాగిస్తూ నలుగురితోనూ నవ్వులు పంచుకునేది. శాంతమ్మ కాపురానికి వచ్చిన 4వ ఏట పుట్టాడు రాఘవరావు. అతని తర్వాత మరో 3 పిల్లలు పుట్టి ముద్దు ముచ్చట్లు తీర్చుకొనకుండానే శాంతమ్మకు గర్భశోకాన్ని మిగిల్చిపోయారు. రాను రాను ఆ మనోవ్యాధి తీవ్రమై ఆమెకు గుండె నొప్పి కూడా ప్రారంభమయ్యింది. గట్టిగా మాట్లాడితే నీరసం వచ్చేది. ఒకరోజు ఎక్కువగా ఇంటి పనులు చేసుకుంటే 4 రోజులు మంచం దిగలేకపోయేది. అక్కడికి ఉన్నంతలో మంచి డాక్టర్లకు చూపించి టానిక్కులు ఇంజెక్షన్లు ఇప్పిస్తూనే ఉండేవాడు వెంకట్రామయ్య. నీ కొడుకు డాక్టరై వస్తే కానీ నీ రోగం పూర్తిగా తగ్గదేమో అని అప్పుడప్పుడు అంటుండేవాడు వెంకట్రామయ్య. ముందు ఈ SLC అవనీయండి, డాక్టర్ సంగతి తర్వాత చూడొచ్చు అనేది శాంతమ్మ. అనుకున్నట్లుగానే SLC మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు రాఘవరావు. నువ్వు ఇంటర్మీడియట్లో క్లాస్ తెచ్చుకుంటే ఎలాగో అలా కష్టపడి మెడిసిన్ చదివిస్తాను అన్నాడు వెంకట్రామయ్య రాఘవరావును కాలేజీలో చేర్పించిన నాటి రాత్రి. అందుకే రాత్రింబగళ్ళు కష్టపడి చదివాడు రాఘవరావు. ఇంటర్మీడియట్లో క్లాస్ కూడా తెచ్చుకున్నాడు. కానీ ఏం లాభం? అతని పరీక్షా ఫలితాలు 4 రోజుల్లో వస్తాయనగా ఒక రాత్రి మంచం మధ్య కూర్చొని మంచినీళ్లు త్రాగుతూ మరో లోకానికి వెళ్ళిపోయాడు వెంకట్రామయ్య. అప్పటికి రాఘవరావుకు 17 ఏండ్లు, శాంతమ్మకు 3వ నెల. మెడిసిన్ చదవాల్సిన రాఘవరావు మేనమామ సాయంతో సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్లో చేరాడు. భర్త లేని జీవితం నిస్సారమనిపించినా కడుపులో ఉన్న ప్రాణి కోసం వేలకు ఇంత తిని రోజులు లెక్క పెట్టుకునేది శాంతమ్మ. భర్తను తలచుకుంటూ కన్నీరు పెట్టుకునేది. చివరకు ఆ రోజు రానే వచ్చింది. శాంతమ్మకు మళ్ళీ కొడుకు పుట్టాడు. పొరుగుల్లో ట్రైనింగ్ అవుతున్న రాఘవరావుకు తమ్ముడు పుట్టినట్లు కబురు అందగానే అద్దె సైకిల్ మీద ఆతృతగా ఇంటికి చేరుకున్నాడు. మంచానికి బల్లిలా అతుక్కొని ఉన్న శాంతమ్మను చూశాడు. దగ్గరకు వెళ్ళటానికి సంశయిస్తూ అలా గడప దగ్గరే నిలబడిపోయాడు. నాయనా రాఘవ, ఇలా దగ్గరకు రారా అని పిలిచింది శాంతమ్మ. నెమ్మదిగా వెళ్ళి తల్లి మంచం దగ్గరగా ముక్కాలి పీటను లాక్కొని కూర్చున్నాడు. చూశావా తమ్ముణ్ణి? నీలాగా తెల్లగా లేడు కదూ గోపాలకృష్ణుడు. నల్లగా ఉన్నా వీడి కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో చూశావా? అచ్చం మీ నాన్నగారి పోలికే కదూ అని శాంతమ్మ అంటుంటే ఆమె గొంతు గాద్గదికమైంది. రాఘవరావు కళ్ళల్లో కూడా నీళ్లు నిలిచాయి. కడుపున పడి మీ నాన్నను, నేల మీద పడి తల్లిని దూరం చేసుకున్నాడు అని 2 క్షణాలు ఆగి కన్నీరు తుడుచుకుంది శాంతమ్మ. ఆమెను ఓదార్చే వయసు రాఘవరావుకు లేదు. శాంతమ్మ మళ్ళీ అంది, బాబూ రాఘవ, నల్లగా ఉన్నాడని వీణ్ణి అసహ్యించుకోకేం? నువ్వు డాక్టర్ కావాలని
మీ నాన్న ఎంతో ఆశపడేవారు. వీడినైనా డాక్టర్ని చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది అంటూ రాఘవరావు వైపు ఆశగా చూసింది. అమ్మా! తల్లి గుండెల మీద వాలిపోయి పసిపిల్లాడిలా విలపించాడు రాఘవరావు. ఆప్యాయతగా తల నిమిరింది శాంతమ్మ. మనసులో ఏ దిగులు పెట్టుకోకుండా చదువుకోవాలి. నువ్వు వృద్ధిలోకి వచ్చి తమ్ముణ్ణి డాక్టర్ని చెయ్యాలి. మీ నాన్నగారి ఆశీస్సులు, నా దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి. అది శాంతమ్మ చివరి దీవెన. అంతటితో ఆ ఇంటి దీపం ఆరిపోయింది. తాను తల్లి భౌతిక దేహం మీద పడి ఏడుస్తుంటే ఎవరెవరో వచ్చి ఓదార్చారు. రావలసిన బంధువులందరూ వచ్చి చేయవలసిన విధులన్నీ తన చేత చేయించారు. రాఘవరావు ఓ ఇంటివాడయ్యే వరకు కృష్ణుణ్ణి తన దగ్గర ఉంచుకుంటానని మాట ఇచ్చారు అతని మేనమామ. తన కూతురు లక్ష్మిని ఎప్పటికైనా రాఘవరావు చేసుకోవాలని అతని నిర్ణయం. గత స్మృతుల ప్రవాహంలో కొట్టుకుపోతున్న రాఘవరావు చేతి మీద చల్లని స్పర్శ కలగటంతో వాస్తవానికి వచ్చి చూశాడు. ఏడుస్తున్నావా అన్నయ్య అంటూ తన కళ్ళల్లోకి చూస్తున్న కృష్ణుణ్ణి ఎత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఏం తమ్ముడుగారు ఎంఏ పరీక్ష పాస్ అయ్యారానా? అంత ప్రేమ ఒలకబోస్తున్నారు అంది లక్ష్మి అప్పుడే పెరట్లోంచి వస్తూ. నా కృష్ణ ఎంఏ చదవడు లక్ష్మి, మెడిసిన్ చదువుతాడు, పెద్ద డాక్టర్ అవుతాడు. కావలసిందే. ఆ యోగమే ఉంటే తల్లిదండ్రులిద్దరినీ ఎందుకు పట్టన పెట్టుకుంటాడు? లక్ష్మి! గట్టిగా అరిచాడు రాఘవరావు. అతనిలోని కోపాన్ని చూసి మెల్లగా ప్రక్క గదిలోనికి వెళ్ళిపోయాడు కృష్ణ. అవును, నేనన్నది తప్ప. వాడు నష్టజాతకుడు కనుకనే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేదు. మళ్ళీ అదే మాటను మరికొంచెం మార్చి అన్నది లక్ష్మి. అంతే, ఆమె చెంప చెల్లుమంది. ఏడుస్తూ పడక గదిలోకి వెళ్ళిపోయింది లక్ష్మి. కృష్ణ అంటే అంత ద్వేషం ఎందుకో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రాఘవరావు ఆ రాత్రి కృష్ణ నిద్రపోయిన తర్వాత. లక్ష్మి బదులు చెప్పలేదు. అయినా వాడికి నువ్వంటే ఎంత గౌరవమో తెలుసా? వాడు తల్లి తండ్రి లేని నష్టజాతకుడన్న మాట నిజమే కావచ్చు, కానీ మనం వాడికి ఆ లోటు కనిపించనీయకూడదు. అమ్మ తన చివరి ఘడియల్లో నన్ను ఏం కోరిందో తెలుసా? నల్లగా ఉన్నాడని, తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకున్నాడని అసహ్యించుకోకుండా వీడిని డాక్టర్ చదివించమని నన్ను అర్థించింది లక్ష్మి. ఇవాళ వీడు పరీక్ష పాస్ అయినందుకు మా అమ్మే బ్రతికి ఉంటే ఎంత ఆనందించేదో తెలుసా? వాడికి ఇష్టమైన పిండి వంటలు కూడా చేసి పెట్టేది. ఈ మాటలు అంటుంటే రాఘవరావు కళ్ళు అశ్రుధారలయ్యాయి. ఇప్పుడు మాత్రం ఎవరు కాదన్నారు? ప్రొద్దున్నే చెప్పి ఉంటే ఓ పిండి వంట నేను చేసేదాన్నిగా. ఈ మాత్రానికే అంత కష్టపెట్టుకోవాలా? లక్ష్మి మాటలలో ప్రేమ వాత్సల్యము కంటే విసుగే ఎక్కువ వినిపించింది రాఘవరావుకు. అందుకే ఆమెకు బదులు చెప్పి ప్రయోజనం లేదు అనుకున్నాడు. గతాన్ని, వర్తమానాన్ని భవిష్యత్తుతో పోల్చి చూసుకుంటే అతనికెందుకో ఒక్కసారిగా భయం వేసింది. తాను ఆశించిందేమిటి? లక్ష్మి కాపురానికి వచ్చి అప్పుడే 6 సంవత్సరాలైపోయింది. అయినా తమకు పిల్లలు పుట్టనే లేదు. తాను ఎంతో బాధపడ్డాడు. అంతకు మించి లక్ష్మి మనోవేదన కూడా గ్రహించాడు. ఎలాగో గుండె దిటవు చేసుకొని తమకు పిల్లలు లేని లోటును కృష్ణ తీర్చగలడని విశ్వసించాడు. మరి ఇప్పుడు జరుగుతున్నదేమిటి? తన మాతృప్రేమని పంచి ఇవ్వకపోగా చీటికి మాటికి కృష్ణను చివాట్లు వేయటం లక్ష్మికి అలవాటైపోయింది. అయినా వదినంటే వాడికి వల్లమాలిన అభిమానం, దానికి తోడు భయం. నిజమే, కడుపున పడి తండ్రిని, నేల మీద పడి తల్లిని కోల్పోయాడు. దానికి తోడు తమ నీడన వాడుంటున్నందుకే తన కడుపు పండలేదని లక్ష్మి నమ్మకం. ఏది ఏమైనా నష్టజాతకుడనే భయంకరమైన నీడ వాడి మీద పడకూడదు. ఎలా? లక్ష్మికి ఒంట్లో నలతగా ఉందంటే లేడీ డాక్టర్ చేత పరీక్ష చేయించాడు రాఘవరావు. పరీక్షించిన తర్వాత లేడీ డాక్టరు నిజంగా శుభవార్తే చెప్పింది. తాను తండ్రి కాబోతున్నాడు. అసలు ఆ నిజాన్ని వింటాడని రాఘవరావు అనుకోలేదు. ఆ క్షణాన అతని కళ్ళల్లో కలిగిన గర్వం అంతా ఇంతా కాదు. లక్ష్మి ఆనందానికైతే హద్దే లేకపోయింది. కృష్ణ నీడనే అసహ్యించుకునే లక్ష్మి రేపు తాను ఓ బాబుకో పాపకో తల్లి అయిననాడు ఈ మాత్రం కూడా కృష్ణను లక్ష్య పెట్టకపోవచ్చు.
కృష్ణ భవిష్యత్తును తలచుకుంటూ ఉంటే రాఘవరావుకు భయం వేసింది. ఏమైనా తాను తల్లికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది తన ఏకైక నిర్ణయం. అందుకు అవసరమైన శక్తిని, అవకాశాన్ని ప్రసాదించమని దైవాన్ని మనసులోనే ప్రార్థించుకున్నాడు రాఘవరావు. బాబు ఎంతో అందంగా ఉంటాడు. వాడి నోరు చాలా చిన్నది. మనుషులు దగ్గరకు వస్తే ఇప్పుడిప్పుడే కళ్ళు గుండ్రంగా తిప్పి చూస్తున్నాడు. వాడి సంరక్షణలో లక్ష్మికి ఇప్పుడు ఒక్క క్షణం కూడా తీరిక దొరకటం లేదు. రాఘవరావుకు కూడా బాబుతో కాలక్షేపం బాగా జరిగిపోతోంది. కృష్ణకు బాబు పంచప్రాణాలు. బడి నుంచి రాగానే వాడు పడుకున్న మంచం మీద కూర్చొని వాడిని నవ్విస్తూ కబుర్లు చెబుతాడు. లక్ష్మి సీసాలో పాలు పోసి ఇస్తే వాటిని బాబుకు పడుతూ వాడు తాగుతుంటే తాను మురిసిపోతాడు. బాబు పెద్దయ్యాక మేమిద్దరం కలిసి బడికి వెళ్ళొచ్చు కదూ, నా పుస్తకాలు బాబుకి పనికొస్తాయి, జాగ్రత్తగా దాస్తాను అని కృష్ణ అప్పుడప్పుడు అంటుంటే నిండుగా నవ్వుకునేవాడు రాఘవరావు. ఏవండి, బాబు పుట్టినరోజు పండగ ఇంకా 10 రోజులే ఉంది అని గుర్తు చేసింది లక్ష్మి ఓ రోజు రాత్రి. పరీక్ష పేపర్లేవో దిద్దుతున్న రాఘవరావు అలాగా అన్నాడు మామూలు ధోరణిలో. వాడు పుట్టినరోజు పండుగ ఘనంగా చేయాలి. మన స్నేహితులందరికీ టీ పార్టీ కూడా ఇద్దాం. లక్ష్మి చెప్పుకుపోతుంటే వినటం రాఘవరావు వంతైంది. ఆ మర్నాటి నుంచి బాబు పుట్టినరోజు పండుగ ఏర్పాట్లు భారీ ఎత్తున ప్రారంభమైనాయి. కృష్ణ ఆనందానికైతే అంతులేదు. పుట్టినరోజు పండుగను అంత ఘనంగా జరుపుతారని వాడికి తెలియనే తెలియదు. కానీ వాడి మూగ మనస్సులో ఎక్కడో అనిపించింది, తనకు అమ్మ ఉంటే అలా పుట్టినరోజు వేడుక జరిపి ఉండేదేమోనని. అందుకే ఆ రాత్రి అన్నం తింటూ పక్కనే ఉన్న అన్నయ్యను అడిగాడు, అమ్మ లేకపోతే పుట్టినరోజు పండుగ చేయకూడదా అన్నయ్యా అని. ఎందుకు చేయకూడదు అన్నాడు రాఘవరావు పరధ్యానంగా. మరి నాకు ఎప్పుడూ పుట్టినరోజు పండుగ చేయలేదేం? వాడి అమాయకమైన ప్రశ్నకు రాఘవరావు కంగారు పడ్డాడు. పిచ్చి ప్రశ్నలు వేయక త్వరగా లే అంటూ కృష్ణ కంచంలో మజ్జిగ పోసి విసుక్కుంది లక్ష్మి. వాడి పుట్టినరోజునే తామిద్దరూ తల్లి లేని వాళ్ళమయ్యామని రాఘవరావు చెప్పలేడు. అందుకే అన్నం సహించక చేయి కడుక్కొని లేచిపోయాడు. ఆ రాత్రి బాబు కూడా సరిగా పాలు తాగలేదు. రాత్రంతా ఒకటే ఏడుపు. వాడిని సముదాయించటంతోనే ఆ రాత్రి గడిచిపోయింది. ప్రొద్దున బాబుకు జ్వరం తగిలితే డాక్టర్ని తీసుకొచ్చాడు రాఘవరావు. ఆయన పరీక్ష చేసి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రానికి బాబుకు జ్వరం మరింత తీవ్రమయ్యింది. మూసిన కన్ను తెరవకుండా పడుకున్నాడు. ఎందరు దేవుళ్లకో మొక్కుకుంది లక్ష్మి. మెల్లగా వచ్చిన అమ్మవారు చల్లగా జారిపోతే నైవేద్యాలు పెడతానన్నది. ఊర్లో ఇంతమంది పిల్లలు ఉంటే లేక పుట్టిన నా బాబు మీద ఎందుకమ్మా ఇంత కక్ష? అంతకీ నీ కక్ష తీర్చుకోవాలంటే ఆ నష్టజాతకుడు కిష్టిగాన్ని పట్టుకోలేకపోయావా? అప్పుడే బడి నుంచి వచ్చి బాబు గదిలోకి రాబోతున్న కృష్ణ వదిన మాటలు విన్నాడు. బాబు మంచం మీద శోకమూర్తిలా కూర్చున్న వదినను చూశాడు. ఆమె కళ్ళ నుంచి ఏకధారగా ప్రవహిస్తున్న కన్నీటిని గమనించాడు. వాడి పసిమనసు బాధతో మూలిగింది. లోపలకు రాకుండా పుస్తకాలు అక్కడే ఉన్న కుర్చీలో పెట్టి వీధిలోకి పరిగెత్తాడు. పుట్టినరోజు నాటికి బాబు పూర్తిగా కోలుకున్నాడు. ఆ రోజు ఉదయమే బాబుకు తలంటు పోసి హారతిచ్చి కొత్త బట్టలు వేసింది లక్ష్మి. ఓ పక్కన కృష్ణకు ఒంట్లో బాగాలేదు కదా, ఈరోజు పిండి వంటలు అవి ఎందుకు లెద్దు అన్నాడు రాఘవరావు. కృష్ణ మాత్రమే కాదు, ఊరంతా అలాగే ఉంది. 2 రోజులుండి అదే తగ్గిపోతుంది. ఈ మాత్రానికి మన బాబు పుట్టినరోజు వేడుక మానుకుంటామా అన్నది లక్ష్మి మన అనే మాటను మరింత ఒత్తి పలుకుతూ. ఆ సాయంత్రం పేరంటము, తేనీటి విందు అన్నీ ఘనంగానే జరిగిపోయాయి. వచ్చిన అతిథులందరూ బాబును ఆశీర్వదించారు. వదిన, బాబును ఒకసారి తీసుకురావు, కొత్త బట్టలు వేసుకుంటే ఎలా ఉన్నాడో చూస్తాను. గదిలో మంచం మీద పడుకున్న కృష్ణ పేరంటం అయిపోయిన తర్వాత వదినను పిలిచాడు. బాబును అయిష్టంగానే కృష్ణ దగ్గరకు తీసుకువెళ్ళింది లక్ష్మి. బాబుకు కొత్త బట్టలు వేస్తే ఎంత ముద్దొస్తున్నాడో చూసావా వదిన? పెద్దవాడైపోయినట్లు లేడు. నా పుస్తకాలు పలక అన్నీ బాబుకు ఇచ్చేయి వదిన.
బాబు అన్ని క్లాసులు చదువుకొని డాక్టర్ అవుతాడు. ఇంకెప్పుడు బాబుకి జబ్బు చేయదులే, దేవుడికి చెప్పేశాను. కృష్ణ మాటలు అర్థం కాక అయోమయంగా చూసింది లక్ష్మి. ఏమని చెప్పావు దేవుడికి? అడిగింది లక్ష్మి. మా బాబు ఎంతో అందంగా ఉంటాడు, వాడంటే మా వదినకు ప్రాణం. అంతగా నీ కక్ష తీర్చుకోవాలంటే బాబుకి వచ్చిన రోగాన్ని నాకు ఇచ్చి బాబుకి నయం చేయి తల్లి అని ఆ రోజున దుర్గగుడిలో దండం పెట్టుకున్నానుగా. అందుకే బాబుకి జ్వరం తగ్గిపోయి నాకు వచ్చింది. ఇంకా వాడికి ఎప్పుడూ జబ్బు చేయదు వదినా. కృష్ణ తృప్తి నిండిన కళ్ళతో బాబు వైపే చూస్తూ అలా మాట్లాడుతుంటే అమాయకమైన వాడి మాటలకు లక్ష్మి హృదయం ద్రవించిపోయింది. ఆమెలోని మాతృప్రేమ ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అలా అనకు కృష్ణ, నీకు జ్వరం తగ్గిపోతుంది. మీరిద్దరూ నాకు 2 కళ్ళు అంటూ కృష్ణను నుదుటి మీద ముద్దు పెట్టుకుంది లక్ష్మి. కృష్ణ ఆ క్షణంలో వదినలో తన తల్లిని చూడగలిగాడు. అప్పుడే గదిలోకి వచ్చిన రాఘవరావు ఆ దృశ్యాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చాడు. ఏమండి, ఇక నుంచి బాబు పుట్టినరోజుతో పాటే కృష్ణ పుట్టినరోజు కూడా చేద్దామండి అన్నది లక్ష్మి ఆ రాత్రి రాఘవరావు భోజనం చేస్తుంటే. అలాగే అని పైకి సమాధానం చెప్పిన రాఘవరావు, నీ కోరిక తీర్చగలననే నమ్మకం నాకిప్పుడిప్పుడే కలుగుతోందమ్మా అని మనసులోనే అనుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.